హలో ఫ్రెండ్స్. మన హైదరాబాద్, ఇంకా చెన్నై, బెంగుళూరు ఈ 3 లొకేషన్‌లో టీసీఎస్ కంపెనీ ఏదైతే ఉందో సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీలో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాని గురించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఈ ఛానెల్‌లో రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఈ కంపెనీలో వర్చువల్‌గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫేస్ టు ఫేస్ మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికాడ ఉండే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. వర్చువల్‌గా కండక్ట్ చేస్తున్నారు. సో, మంచి అవకాశం. ఎలాంటి లొకేషన్ కూడా మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ కోసం. జాబ్ ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే లొకేషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే మీకు వర్కింగ్ లొకేషన్ ఇస్తారో హైదరాబాద్ గానీ, చెన్నై గానీ, లేదా బెంగుళూరు గానీ, ఈ 3 లొకేషన్‌లో అయితే మన సౌత్ ఇండియాలో వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చెన్నై, హైదరాబాద్, ఇంకా బెంగుళూరు అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 3 లొకేషన్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. కిక్ స్టార్ట్ యువర్ హెచ్ఆర్ కెరీర్ విత్ టీసీఎస్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జాబ్ డీటెయిల్స్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి వర్చువల్. ఆన్‌లైన్‌లో మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో మీకు 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు కూడా అటెండ్ అయితే అవ్వచ్చు ఈ జాబ్‌కి. అలాగే ఫ్రెషర్స్, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇమ్మీడియేట్‌గా జాయినింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో, వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే, మెన్షన్ చేశారు. నోటీస్ పీరియడ్ వచ్చేసి ఇమ్మీడియేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఇమ్మీడియేట్‌గా అయితే జాయిన్ అవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం మీకు 3 మంత్స్ పాటు నోటీస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 3 మంత్స్ తర్వాత అయినా జాయిన్ అవ్వచ్చు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. సో, ఫ్రెషర్స్ మాత్రం ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, జాబ్ ఓవర్‌వ్యూ వచ్చేసి మీరు అక్కడ వర్క్ చేయాల్సింది ఏముంటుంది అంటే, వీఆర్ లుకింగ్ ఫర్ ఎనర్జిటిక్ అండ్ డీటెయిల్డ్ ఓరియెంటెడ్ హెచ్ఆర్ సోర్స్ స్పెషలిస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అన్నీ డీటెయిల్‌గా ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ పోతూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్‌లో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎఫెక్టివ్ సోర్సింగ్ స్టోరేజెస్ టు అట్రాక్ట్ టాప్ టాలెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా, ఇంకా నెట్వర్కింగ్‌లో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలాగే డైరెక్ట్ అవుట్‌రీచ్ అండ్ రిలేషన్‌షిప్ బిల్డింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే, ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన అన్ని వర్క్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టీసీఎస్‌లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. వర్క్ విత్ ఏ వరల్డ్ రినౌడ్ ఐటీ అండ్ బిజినెస్ సొల్యూషన్ లీడర్. ఇది చాలా పెద్ద కంపెనీ టీసీఎస్ అనేది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్. దీంట్లో వర్క్ చేస్తే మీరు ఆ తర్వాత ఎక్కడైనా వేరే కంపెనీకి వెళ్ళినా కూడా మీకు ఇమ్మీడియేట్‌గా మంచి హైక్‌తో అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ అండ్ టాలెంట్ అక్విజిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్‌కి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్ పాటు మంచి వర్క్ అయితే నేర్చుకోవచ్చు. అలాగే కెరీర్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఇన్ గ్లోబల్ ఆర్గనైజేషన్. అతిపెద్ద కంపెనీ కాబట్టి ఇది మన ఇండియాలో. ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వర్క్ అయితే మంచిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే కాంపిటీటివ్ సాలరీ, బెనిఫిట్స్ అండ్ వర్క్ కల్చర్ బాగుంటుంది. అలాగే సాలరీ కూడా మంచి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దాంట్లో బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి ఇక్కడ praveen.babu@tcs.com అని చెప్పి మెయిల్ ఐడీ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడీకి మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇమ్మీడియేట్‌గా. ఓకే, అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశారంటే సరిపోతుంది. అక్కడ నుంచి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు ఈ మెయిల్ ఐడీకి రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్ ఉంటుంది టీసీఎస్‌లో వర్క్ చేయాలి అంటే. ఓకే, ఎవరైనా సరే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. అక్కడ నేను ట్రై చేస్తాను అవి క్లియర్ చేయడానికి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.